Hi, hello guys, namaste, welcome back to my channel. Guys, today we discussed about what is meant by valence band, conduction band and forbidden energy gap. ముందుగా వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటో చూసుకుందాం. వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటో ముందుగా అటామిక్ స్ట్రక్చర్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో చూసుకుందాం. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే మనం ముందుగా ఒక ఆటం తీసుకున్నాం. ఆటంలో డిఫరెంట్ ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. ఈ డిఫరెంట్ ఆర్బిటల్స్లో ఏదైతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉంటుందో ఆ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్నే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ని చూసుకున్నారు కదా, ఈ అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్స్నే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకే, ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏ బ్యాండ్ అయితే ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు. డెఫినేషన్ ఏంటో చూస్తున్నాం. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. దే హ్యావ్ లీస్ట్ బైండింగ్ ఎనర్జీ. అంటే ఏంటి? ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ సెల్ అంటే ఏంటి? ఏ ఎలక్ట్రాన్స్ అయితే అవుటర్ మోస్ట్ సెల్లో ఉంటాయో దాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఒక ఆటంలో ఏ ఎలక్ట్రాన్స్ అయితే అవుటర్ మోస్ట్ సెల్లో ఉంటాయో దానిలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. అండ్ దే హ్యావ్ లీస్ట్ బైండింగ్ ఎనర్జీ అన్నారు. ఎందుకు? ఈ అవుటర్ మోస్ట్ సెల్ అనేది పేరెంట్ న్యూక్లియస్కి దూరంగా ఉంటుంది. అందువలన మనకి వ్యాలెన్స్ బ్యాండ్ అనేది లీస్ట్ బైండింగ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఓకే, ద ఎనర్జీ బ్యాండ్ ఆక్యుపైడ్ బై ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ద వ్యాలెన్స్ బ్యాండ్. ఏ ఎనర్జీ బ్యాండ్ అయితే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని వ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. The valence band may be either completely filled or partially filled with electrons but never be empty. అంటే ఏంటి? వ్యాలెన్స్ బ్యాండ్ అనేది ఏదర్ కంప్లీట్లీ ఫిల్గా ఉంటుంది, పార్షియల్ ఫిల్డ్ కొద్దిగానే ఉంటాయి, బట్ నెవర్ బీ ఎంప్టీ అంటే ఖాళీగా మాత్రం అసలు ఉండదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకో, 1s1. ఓకే, న్యూక్లియస్ తీసుకుంటే ఇది అవుటర్ మోస్ట్ సెల్, ఇది వ్యాలెన్స్ బ్యాండ్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ తీసుకున్నాం అనుకో, అటామిక్ స్ట్రక్చర్ ఏంటి? 1s2, 2s2, 2p6, 3s2, 3p3. ఓకే, చూడండి, ఈ 5 అనేవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందువల్ల మనం దీన్ని బట్టి ఏం తీసుకుంటామంటే ఈ వ్యాలెన్స్ బ్యాండ్లు అనేవి అసలు ఫుల్గా ఉన్న ఉంటాయి, లేదంటే కంప్లీట్లీ ఫుల్గా ఉన్న ఉంటాయి, లేదంటే పార్షియల్ ఫుల్గా ఉన్న ఉంటాయి. ఎంటీ మాత్రం ఉండదు. ఓకే, ఒకవేళ ఈ న్యూక్లియస్కి ఒకే ఆర్బిట్ ఉందనుకో, అదే వ్యాలెన్స్ బ్యాండ్ అయిపోతుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటంటే, మనం ఈ వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటో చూసుకుందాం. ఆ వ్యాలెన్స్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ కంప్లీట్లీ ఫిల్గా ఉంటాయని చూసుకున్నాం కదా. ఆ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్కి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇవ్వడం వల్ల మీకు కెమిస్ట్రీలో కొద్దిగా అవగాహన ఉంటే మనకు ఆర్బిట్లో ఉండే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్కి సమ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్కి కావాల్సినంత ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ బ్యాండ్కి మూవ్ కావడానికి ట్రై చేస్తుంది. అందువలన కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి? మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి నెక్స్ట్ బ్యాండ్కి మూవ్ అవుతాయి. అంటే ఏంటి? నెక్స్ట్ బ్యాండ్ అంటే ఏంటి? కండక్షన్ బ్యాండ్. అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి మూవ్ అయినప్పుడు ఈ వ్యాలెన్స్ బ్యాండ్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్ అనుకో, ఎలక్ట్రాన్స్ ఉంటాయని నేర్చుకున్నాం దీంట్లో వ్యాలెన్స్ బ్యాండ్. ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఫ్రీ హోల్గా మిగిలిపోతుంది, ఇక్కడ హోల్ ఏర్పడుతుంది, ఇక్కడికి ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. ఓకే, నా డెఫినేషన్ చూసుకుందాం. ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ద వ్యాలెన్స్ బ్యాండ్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ సాలిడ్స్. అంటే ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్కి మనం వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్కి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అవి కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ అయితే అప్పుడు కండక్షన్ బ్యాండ్ అనేది, మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఇమాజినరీ. అంటే ఏంటి? కండక్షన్ బ్యాండ్ అనేది ఇమాజినరీగా ఉంటుంది. ఓకే, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకు? కండక్షన్ బ్యాండ్ అనేది మనకు కనిపించదు, బట్ మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతాయి కదా, అవి ఎక్కడ ఉంటాయా అని. అంటే మనం కండక్షన్ బ్యాండ్ అని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే,
ఆ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. అప్పుడు ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి కరెంట్ కండక్షన్కి రెస్పాన్సిబుల్ అవుతాయి. ఓకే, హెన్స్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్. ఓకే, ద బ్యాండ్ ఆక్యుపైడ్ బై ద కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కండక్షన్ బ్యాండ్. ఏ బ్యాండ్ అయితే మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చిన మూవ్ అయిన ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. నెక్స్ట్, ద బ్యాండ్ లైస్ నెక్స్ట్ టు ద వ్యాలెన్సీ బ్యాండ్. ఇట్ మే బి ఎదర్ ఎంప్టీ ఆర్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. అంటే ఏంటి, ఈ కండక్షన్ బ్యాండ్ అనేది ఏదర్ ఎంప్టీ అన్నా ఉంటుంది లేదా పార్షియల్లీ ఫిల్డ్ అన్నా ఉంటుంది. ఏంటి ఏదర్ ఎంప్టీ అంటే ఏంటి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులేటర్స్ తీసుకున్నాం అనుకో, ఇన్సులేటర్స్లో కరెంట్ ఫ్లో కాదు. అంటే ఏంటి, దీనికి ఫర్బన్ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఉంటుంది. అందువల్ల మనకి కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ కావాలంటే చాలా ఎనర్జీ ఇవ్వాలి. అందువల్ల మన కండక్షన్ బ్యాండ్ అనేది ఎంప్టీ ఉంటుంది ఎప్పుడు ఇన్సులేటర్గా యాడ్ చేసినాము. పార్షియల్లీ ఫిల్డ్ అంటే ఏంటి, మనం సెమీ కండక్టర్ తీసుకున్నాం. సెమీ కండక్టర్ అంటే ఏంటి, దీనికి సమ్ ఫర్బన్ ఎనర్జీ గ్యాప్ అనేది కొద్దిగా ఉంటుంది. అందువల్ల కండక్షన్ బ్యాండ్లో పార్షియల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ వ్యాలెన్స్ బ్యాండ్లో పార్షియల్లీ ఫిల్డ్ హోల్స్ ఉంటాయి. ఓకే, అందువల్ల కండక్షన్ బ్యాండ్ అనేది ఏదర్ ఎంప్టీ అన్నా ఉంటుంది లేదా పార్షియల్లీ ఫిల్డ్ అన్నా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, నౌ వీఆర్ గోయింగ్ టు ఫర్బన్ ఎనర్జీ గ్యాప్. వాట్ ఈజ్ మీన్ బై ఫర్బన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటి? ఫర్బన్ ఎనర్జీ గ్యాప్ అంటే మనం ఇంతకుముందే నేర్చుకున్న వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటి, కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి. ఈ వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్న దూరాన్నే ఫర్బన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. ఓకే, డెఫినేషన్ చేసుకుందాం. ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ సెపరేటెడ్ బై ఎ గ్యాప్ నోన్ యాజ్ ఫర్బన్ ఎనర్జీ గ్యాప్. ఓకే, మనం ఇంతకుముందు చూసుకున్నట్టే. ఓకే, ఎనర్జీ రిక్వైర్డ్ టు లిఫ్ట్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఇంటూ ద కండక్షన్ బ్యాండ్. No electrons of a solid can stay in the forbidden energy gap as there is no allowed energy state in this region. అంటే ఏంటి, మనం వ్యాలెన్స్ బ్యాండ్కి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ అనేది కండక్షన్ బ్యాండ్కి మూవ్ అవుతుంది. ది కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్స్ బ్యాండ్కి మధ్య ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ మూవ్ అయ్యేటప్పుడు ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్లో అనేది ఎలక్ట్రాన్ అనేది ఉండవు. ఓకే, నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ ద ఎనర్జీ సాలిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఈ ఫర్బిడన్ ఎనర్జీని బేస్ చేసుకొని సాలిడ్స్ అనేవి 3 typesగా డివైడ్ అయినాయి. ఏంటి, ఫస్ట్ కండక్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్సులేటర్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సెమీ కండక్టర్. ఓకే, నవ్ వీఆర్ గోయింగ్ టు వాట్ ఈజ్ మీన్ బై ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, Insulators are those substances which do not allow the passage of electric current through them. అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అనేవి మనం విచ్ డు నాట్ అలో ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్. అంటే ఏంటి, మనం కరెంట్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాంట్లో కరెంట్ ఫ్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ రబ్బర్ తీసుకోండి. అంటే ఏంటి, వుడ్లో కానీ ప్లాస్టిక్లో కానీ రబ్బర్లో కానీ మన కరెంట్ ఫ్లో కాదు, మనకు తెలుసు. ఓకే, an insulator has a large Fermi energy gap of about 6 electron volt as shown in figure. In terms of energy band, insulators have అంటే ఏంటి, ఇన్సులేటర్స్కి అనేవి లార్జ్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇన్సులేటర్స్లో అనేది కరెంట్ ఫ్లో కాదు. అంటే కరెంట్ ఫ్లో కాదంటే వ్యాలెన్స్ బ్యాండ్ ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ కావు. అంటే ఏంటి, ఎందుకు మూవ్ కాదు, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్లే మనకు మూవ్ కావు. ఓకే, ఈ మూవ్ కావాలన్నా మనకు చాలా ఎనర్జీ ఇవ్వాలి. అందువల్ల మనం ఇన్సులేటర్స్లో ఎనర్జీ, ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది అబౌట్ 6 electron volt వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఈ ఇన్సులేటర్స్లో అనేది వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఫుల్గా ఉంటుంది. వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఫుల్గా ఉంటాయి. అండ్ అన్ ఎంప్టీ కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి, కండక్షన్ బ్యాండ్ అనేది ఎందుకు ఎంప్టీగా ఉంటుంది, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఉంటుంది. మనం వ్యాలెన్స్ బ్యాండ్కి ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చినా కూడా చాలా ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలి. అందువల్ల మన కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కావు. ఓకే, చూసారు కదా ఈ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇది ఇన్సులేటర్లో ఉండే ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ డయాగ్రామ్ ఇది. నౌ వాట్ ఈజ్ మీన్ బై కండక్టర్? కండక్టర్స్ ఆర్ దోస్ సబ్స్టెన్సెస్ విచ్ ఈజీలీ అలో ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దెమ్. అంటే ఏంటి, కండక్టర్స్ అనేవి ఒక సబ్స్టెన్సెస్, అందులో ఆ కండక్టర్స్ అనేవి కరెంట్ని ఈజీగా అలో చేసుకుంటాయి.
అంటే ఏంటి, మనం ఇది చూసుకున్న వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటి, కండిషన్ బ్యాండ్ అంటే విచ్ అలో ఈ కరెంట్ని ఈజీగా పాస్ చేసిన అంటే ఏంటి, వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా మూవ్ అయినట్టు కండక్షన్ బ్యాండ్లో. అంటే దీంట్లో బాగా కండక్టర్స్ అనేవి ఈజీగా అలో చేస్తున్నాయి కాబట్టి మనకు ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ అనేది కండక్టర్స్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, అల్యూమినియం తీసుకోండి. ఎందుకు, దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ కండక్టర్ హ్యావ్ ఓవర్లాపింగ్ వ్యాలెన్స్ అండ్ కండక్షన్ బ్యాండ్. అంటే ఏంటి, మనకి కండక్టర్స్ అనేవి ఈ కరెంట్ని ఈజీగా అలో చేసుకుంటాయి కాబట్టి ఈ వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్న ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు ఈ కండక్టర్స్లో. అందువలన ఇవి వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ అనేవి ఓవర్లాపింగ్గా ఉంటాయి. ఏ దాంట్లో, కండక్టర్స్లో. చూసారు కదా, ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ ఉందా, ఇక్కడ లేదు కదా. వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ అనేది ఓవర్లాపింగ్ అనేది చూడండి, ఇదే ఓవర్లాపింగ్. ఓకే, చూసారు కదా ఎందుకు ఓవర్లాపింగ్ అయినాయి. ఈ కండక్టర్స్ అనేవి ఎలక్ట్రిసిటీని ఈజీగా పాస్ చేస్తాయి, అందుకే మన ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇస్తేనే మన కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సెమీకండక్టర్స్. Semiconductors are those substances whose electrical conductivity lies in between conductors and insulators. ఈ సెమీకండక్టర్స్ అనేవి ఒక సబ్స్టెన్సెస్. ఇవి ఈ సబ్స్టెన్సెస్, ఈ సెమీకండక్టర్ అనేది ఎలక్ట్రికల్ కండక్టివ్, ఇది రెండు రకాలుగా వర్క్ చేస్తుంది. అంటే ఏంటి, కండక్టర్స్ గాను ఇన్సులేటర్గా. ఇది కండక్టర్స్గా ఎప్పుడు యాక్ట్ చేస్తుందంటే రూమ్ టెంపరేచర్, అంటే మనం ఈ సెమీకండక్టర్స్ అనేవి రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టినప్పుడు ఈ సెమీకండక్టర్స్ అనేవి కండక్టర్లా బిహేవ్ చేస్తాయి. అండ్ 0 degrees టెంపరేచర్ దగ్గర పెట్టినప్పుడు ఇన్సులేటర్స్గా యాక్ట్ చేస్తాయి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ ద సెమీ కండక్టర్ హ్యావ్ ఎ స్మాల్ ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్. అంటే ఏంటి, ఈ ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ని బేస్ చేసుకొని ఈ సెమీ కండక్టర్స్లో ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ అనేది స్మాల్ అమౌంట్ ఉంటుంది. అంటే అబౌట్ 1 electron volt ఉంటుంది. ఓకే, అంటే ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉందంటే ఏంటి, పార్షియల్లీ ఫిల్డ్ కండక్షన్ బ్యాండ్ అండ్ పార్షియల్లీ ఫిల్డ్ వ్యాలెన్స్ బ్యాండ్. అంటే ఏంటి, వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్లో ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో కొన్ని హోల్స్ ఉంటాయి, ఈ కండక్షన్ బ్యాండ్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందువలన ఈ సెమీ కండక్టర్స్లో ఫర్బైన్ ఎనర్జీ గ్యాప్ అనేది 1 electron volt వరకు ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇది గైస్ ఇవాళ మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.